త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అనుష్ఠించిన ధర్మంలా సన్యాస ధర్మాన్ని అంత గొప్పగా అనుష్ఠించారని, అంత గొప్ప ధర్మ ప్రచారం చేశారని, అసలు ఆయనని కలవని వ్యక్తి లేడని దేశాధినేతలు, రాయబారులు, అధికారులు, అనధికారులు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అందరూ ఆయన దగ్గరికి వచ్చేవారని, ఎవరూ కూడా మాకు స్వామివారి దగ్గర మార్గదర్శనం లభించలేదని చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయిన వారే లేరని అన్ని కోట్ల మందిని ప్రభావితం చేశారు అంటారు. ఆయన చేసిన ప్రసంగాలన్నిటినీ సేకరించి వాయిస్ ఆఫ్ గాడ్ అన్న పేరుతో మొట్టమొదట ఆంగ్ల భాషలో వచ్చాయి స్వామి. అవి ఇవాళ మీరు కరుణాహృదయంతో ఆంధ్రజాతికి గొప్ప బహూకరణ చెయ్యాలని తెలుగు భాషలోకి అనువదింపజేశారు. ఆ గ్రంథావిష్కరణ సెప్టెంబర్ 7వ తారీఖున ఇక్కడే ఈ గోశాలలో